చివరికి దివ్యాంగుల ఇల్లు కూలగొట్టడం ఇందిరమ్మ రాజ్యం అంటే మొత్తం విధ్వంసమే తప్ప ఎక్కడన్నా నిర్మాణం జరిగిందా ఆలోచించండి. నేను ఖమ్మం జిల్లా మంత్రులను కూడా ఒకటే అంటా ఉన్నా, మీరు మీ అధికార తొత్తులు మీరు ఎన్ని డైలాగులు కొట్టినా వాస్తవాలు వాస్తవాలుగానే ఉంటాయి. ఆ పట్టాలు ఖచ్చితంగా జెన్యూను. మీ పక్కన ఉండే దొంగలు కొంతమంది ముగ్గురు రియల్ ఎస్టేటు వ్యాపారులు వారి ప్రయోజనాల కోసం ముగ్గురు మంత్రులు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళెవరో మీకు తెలుసు, మాకు తెలుసు. సందర్భం వచ్చినప్పుడు పేర్లతో సహా బయట పెడతాం. ఖచ్చితంగా ఆ ముగ్గురు రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం ఇవాళ మీరు దాదాపు 910 కుటుంబాలని మెడలు బట్టి రోడ్డును నూకినందుకు వారి శాపాలు, వారి ఆక్రోశం, వారి కన్నీళ్లు ఉత్తగానే పోవు. తప్పకుండా ఆ కన్నీళ్లలో మీ ప్రభుత్వమే కొట్టుకుపోయే రోజు వస్తుందని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. జరిగిన తప్పును సరిదిద్దుకోండి. అధికారం మత్తులో ఇవాళ మీరు చేసిన తప్పును మంత్రులకి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, డిమాండ్ చేస్తా ఉన్నా, వెంటనే సరిదిద్దుకోండి. అక్కడే ఇల్లు కట్టివ్వండి. వాళ్ళు మేము పోతే బాధితులు ఒకటే అంటున్నారు, మాకు ఇంకెక్కడో ఇవ్వాల్సిన అవసరం లేదు, మాకు ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు, మాకు ఇక్కడే ఇల్లు కట్టివ్వండి, మాకు పట్టాలున్నాయి, మాకు సర్వ హక్కులు ఉన్నాయి, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నది ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు ఆక్రోశిస్తూ ఉన్నారు. నేను అడిగిన, అమ్మ మీకేమైనా కావాలా అంటే ఏమీ లేదన్నా, మాకేమీ వద్దు, మా కేసీఆర్ గారు కట్టించిన గురుకుల పాఠశాలల్లో మా పిల్లల్ని చదివించుకుంటున్నాం, కానీ ఇవాళ కనీసంగా మాకు ఉండడానికి గూడు లేకుండా చేశారు, మాకు తాత్కాలికంగా ఏదన్నా పునరావాసం ఏర్పాటు చేయండి, మాకు ఈ ప్రభుత్వం మీద విశ్వాసం లేదన్నారు. మా పార్టీ తరపునే నేను అందుకే వారికి మాట ఇచ్చాను, తాత్కాలిక పునరావాసం మేమే ఏర్పాటు చేస్తాం. అట్లాగే వారు న్యాయపరంగా పోరాటం చేయడానికి కూడా సంపూర్ణంగా పార్టీ అండగా నిలబడుతుంది. అన్ని రకాలుగా కూడా వారికి అండగా మేము నిలబడతామని చెప్పి కూడా వారికి మాట ఇచ్చాను. దాంతోపాటు నేను ఇంకొక మాట కూడా మళ్ళీ ప్రత్యేకంగా మీడియా కూడా విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. దయచేసి మీడియా, మీరు ప్రజాస్వామ్యంలో పేదల గొంతుకై నిలవాల్సింది మీడియా, పేదల గొంతుకై గర్జించాల్సింది మీడియా. వారి పేదల ఆక్రోశం వినండి, వారి గాథని, వారి వ్యధని వినండి. ప్రపంచం దృష్టికి, రాష్ట్ర ప్రజల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోండి. అధికారులు మిస్లీడ్ చేసిన ఇక్కడ ఉండే ముగ్గురు మంత్రులు వారి సంపాదన కోసం, వారి అక్రమ సంపాదన కోసం వారు ఆ పేదలకు అన్యాయం చేసినా తప్పకుండా వారి గొంతుని మీరు వినిపించాలని కూడా మిమ్మల్ని కూడా కోరుతూ, తప్పకుండా కేసీఆర్ గారి తరఫున వారి దూతలుగా ఇవాళ అజయ్ పువ్వాడ గారు, గాయత్రి రవి గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మా తాత మధు గారు, అట్లాగే కాంతారావు గారు, మా కమల్ రాజు గారు, మా చంద్రావతి గారు, అందరం కూడా వారికి అండగా నిలబడడానికి ఇక్కడికి వచ్చాము. తప్పకుండా అండగా నిలబడతాం. ఈరోజు ఏ ఎన్నికలు కూడా లేవు, ఏ రాజకీయం చేయాల్సిన అవసరం మాకు లేదు. కేవలం పేదల ఆక్రోశం చూసి కేసీఆర్ గారు మమ్మల్ని ఆదేశిస్తే ఇక్కడికి వచ్చాం. ఈ రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంస కాండ, ఈ రాష్ట్రంలో కూలుస్తున్న పేదల ఇండ్లు, ఇందిరమ్మ రాజ్యం పేరిట ఈ రాష్ట్రంలో ఈరోజు పేదల మీద కత్తిగట్టి పగబట్టి ఏ రకమైన విధ్వంసకాండ జరుగుతుందో, ఏ రకమైన దమనకాండ జరుగుతుందో దాన్ని మళ్ళీ ఒకసారి రాష్ట్రానికి, దేశానికి తెలియజెప్పే విధంగా మరి అందరికీ చెప్పడానికి ఇక్కడికి వచ్చాం.